కరెక్టేనా? జీడు బంక రెండు బంక ఫిట్స్ లేకుండా చూసుకోవాలి. అది ఒక్కటి చేయండి, ఇంకేం చేయొద్దు మీరు. మిగతా అన్ని బాగున్నాయి అనే రోగాలు కూడా తెలివిడి కావట్లేదు. చూడండి పైన చిగుళ్ళు వచ్చేసరికి అవి బాగా చిక్కగా తినడానికి వచ్చేస్తున్నాయి అవి. మరి ఎట్లుంది ఏడు పరిస్థితి ఎట్లా ఉన్నాయంటారు మీరు చెప్పినాయి? ఏడన్నా గట్టిగా లాగాలని ఉందా? లాగాలనా? సార్ లాగాలి సార్, లాగాలి సార్. మోటార్ ఆన్ చేసి వస్తున్నా, నీళ్ళు పెట్టండి. నీళ్ళు అసలు మీరు ఆగస్టులో వెళ్ళండి, ఇప్పుడు వద్దు ఇంకా జనాలతో గుంపులో పోవద్దు మీరు. ఇక్కడ బాగా చేసావా? ఈ మొక్కలు బాగా వచ్చినాయి కదా, పోయినసారి కొన్ని రోగాలు వచ్చినాయి. ఆల్రెడీ పెద్ద చెట్లు ఇంకా బాగా చేశారు గురుగారు. ఈసారి మొక్కలు బాగున్నాయి. ఇవి ఇంత పెద్దగా లేవు నీకు? మంచిగా ఉంది, వెరీ గుడ్. నువ్వు ఈసారి ఇవి కూడా పెరిగినాయి అన్న బాగా. నీకు ఫ్లవర్ ఇగో పెరుగుతుందన్న, డయా పెరిగింది బాగా. ఈసారి కాయ బాగా వస్తుంది. గుడ్ గుడ్ గుడ్. అంటే నేను పంట తీయలేదుగా, పంట తీస్తే కదా తింటా. పంట తీయపాలకి అంతే ఉంది ఉందా? అప్పుడు మనకు రోగం వచ్చి చెట్టు ఇదేనన్న చూసింది? ఇదా అదా? ఏది కిందవే ఇయే కదా. ఈ చెట్టు ఈ చెట్టు మనం స్ప్రే చేద్దాం. బాగానే ఉంది కానీ అది బాగానే ఉంది కదా. మరి చెట్టు బాగానే ఉంది కదా, చనిపోలేదుగా? పోద్ది అనుకున్నాం కదా మనం అప్పుడు. మంచిగా ఉంది ఇది. అంటే ఇట్ మీన్స్ ఇది ఫెయిల్ కాలేదు ఇంక ఇది. పోయినండి సక్సెస్ చేయాలి అది మెయిన్గా. సక్సెస్ ఫార్ములా ఇది ఇంపార్టెంట్. ఎందుకన్నా ఈ సంవత్సరం ఏంది అంత విచిత్రం? కొంతమంది బాగా సంపాదించుకున్నారు, కష్టపడ్డలు ఫెయిల్ అయ్యారు. ఎందుకట్లా? ముందుసారి 24 టన్నులు. సో జగన్నాథ్ గారి యొక్క దానిమ్మ తోట లాస్ట్ టైం కొంచెం ఇబ్బందులు పెట్టింది ఈ తోట. దీన్ని మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ చేసి ఈ సంవత్సరం ఉన్న బాగా మిక్కిలిగా పంట చేయాలని ట్రై చేస్తున్నారు అన్నమాట. సో ఈ క్రమంలో ఈసారి ఖచ్చితంగా అంటే పైది కాదు కిందనమాట, ఈ ఫీల్డ్ అనమాట. ఇది వేరు. కనీసం సక్సెస్ చేయాలి, బాగా చేయాలని చెప్పి చాలా బ్లైట్ ఉంది. బ్లైట్ ఇస్ హెవీ బ్లైట్, స్టిల్ హెవీ బ్లైట్ ఉంది చూడండి. హెవీ బ్లైట్, మొత్తం హెవీ బ్లైట్ అనమాట. కొన్ని రాంగ్ క్యాలిక్యులేషన్స్, కొన్ని ప్లస్ ఆర్ మైనస్. ప్లాంట్ బయాలజీకి అనుకూలంగా కనుక మనం అగ్రికల్చర్ చేయలేకపోతే ఎప్పటికైనా నీకు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. ప్లాంట్ బయాలజీ ఇంపార్టెంట్. ప్లాంట్ బయాలజీని గనక మనము రెస్పెక్ట్ చేయలేదా, ఏ మందులు కాదు, పైనుంచి దేవుడు వచ్చినా కానీ మొక్కల నుంచి క్రాప్ తీయలేము. సెల్ బయాలజీ, ప్లాంట్ బయాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ ప్లాంట్కు సంబంధించిన అక్క చెల్లెలు అన్నదమ్మలు లాంటి వాళ్ళు. వీటిని మనం పడుచుకోకుండా మన సొంత విత్తనాలతో చేసుకుంటే ఇంతే ఉంటుంది వ్యవసాయం. సో సాయిల్ సైన్స్ ఈజ్ మేజర్ అనమాట. మెయిన్ సాయిల్ సైన్స్. ఇక్కడ సాయిల్ సైన్స్ ఇంపార్టెంట్. వాటర్ మేనేజ్మెంట్, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్, వెదర్ కండిషన్స్. ఈ పోటనీలో అన్ని రకాల సమస్యలు. ఎంత చేసినా కానీ అగ్రికల్చర్ ఇంకా తక్కువ అయిపోతుంది. కష్టం ఎక్కువ ఉంది, ఫలితం తక్కువ ఉంది ఇక్కడ రైతులకి పాపం. ఈ ఎండలో నీళ్ళు పెట్టకూడదువా? ఈ ఎండలో నీళ్ళు పెడితే మీకు బ్లడ్ ట్రాక్ ఏమవుతుంది? ఇంకా మీరు తప్పులు చేస్తూనే ఉన్నారు, మళ్ళీ మీరు అన్నే ఉన్నారు. చూడండి ఆ ఫిట్స్ ఎలా ఉందో చూడండి. ఎంత ఘోరమైన ఫిట్స్ ఉంది చూడండి. ఇంత ఘోరమైన ఫిట్స్ ఉంది చూడండి. చూసారు ఎంత ఫిట్స్ ఎంత ఉందో. మరీ కెమికల్లో వెళ్ళి మరీ ఫంగిసైడ్స్ కానీ ఈ ఇన్సెక్టిసైడ్స్ కానీ కొట్టుకొని మొక్కలను డ్యామేజ్ చేసుకొని రూట్ సిస్టమ్ని డ్యామేజ్ చేసుకునే బదులు దయచేసి బ్యాలెన్స్కి వెళ్ళండి. ఫస్ట్ మొక్క యొక్క ఇమ్యూనిటీ పెంచుకోవాలి. మీకు తెలుసు ఆల్రెడీ రకరకాల మందులు వచ్చి అన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో అన్ని మందులు మంచిగా అంటాం మనం, కానీ మన మొక్కకి ఏ మందు కావాలో అది చూసుకుని కొట్టుకోవాలి. రైట్? మేము కూడా అన్ని కెమికల్ కొట్టు అది కొట్టు అని చెప్పేవాళ్ళం ఎక్కడ పోయినా కానీ. దానివల్ల మొక్కలు డ్యామేజ్ అయిపోయినాయి. క్రాప్ తీసిన వాళ్ళకేమో బాగా తీసిన వాళ్ళకేమో మొక్కలు డ్యామేజ్ అయిపోయినాయి. క్రాప్ తీసిన వాళ్ళకేమో మొక్కలు బాగానే ఉన్నాయి. అంటే ఏంటి సమస్యలు అనేవి ఏంటంటే మనం పెట్టే ఫుడ్ని బట్టి ఉంటాయి.
ఇక్కడ మీరు చేసే తప్పులన్నీ చేస్తారు బాగా. ఎవడో మంచోడు ఎవడో మళ్ళంటోడు అని చెప్తే వాడు తప్పు చేస్తే పోయింది, వీడు తప్పు చేస్తే పోయింది, ఈ అనమాట కుంటి సాకులు. ఏదైనా గుర్తుపెట్టుకోండి రైతన్నలారా, ఎవరు చేసినా సక్సెస్ చేయాలని చూస్తారు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా పంటకు వచ్చే డాక్టర్ కానీ, మీరు కానీ, మందులు ధరేసేవాడు కానీ, కూలి పని మీ చేయడానికి కూలి పని చేసేవాళ్ళు ఎవరైనా సరే కానీ అందరూ కూడా ఈ పంటను సక్సెస్ చేయాలని చూస్తారు కానీ ఎవరు చెడగొట్టాలని చూడరు. అర్థమైందా? రైతు ఏంటంటే తన తప్పులు తను చేసుకొని చివరికి ఏం చేస్తారు, వాడు ఆ డాక్టర్ సరిగ్గా పని చేయలేదు, ఈ డాక్టర్ కుంటి సాకులు అనమాట. ఈ కుంటి సాకులు చెప్పుకొని పోయేవాళ్ళు పోతున్నారు. గుట్టుగా మర్యాదగా రైతులు కూడా ఎట్లున్నారంటే 6 గంటలకు మారిపోయారు. ఫస్ట్ ఒక టెక్నికల్ నేమ్ తెలియదు నీకు, ఏ ఫార్ములా వేసుకోవాలన్నా తెలియదు, ఏ ఫార్ములా కలుపుకోవాలన్నా తెలియదు నీకు. నీవు వ్యవసాయం చేస్తానంటావు. వ్యవసాయం తమాషా అనుకుంటున్నారా? దానిమ్మ ఒక రోజు చేయగలం. ఇది ఎంత కష్టం ఈ దానిమ్మ. ఇది ఒక యజ్ఞం లాంటి దానిమ్మ, అంత జోకు బండిది కాదు ఇది. కొంతమంది ఉన్నారు రైతులంతా మహానుభావులు, చెప్పినట్టు తూచి తప్పకుండా చేసుకొని కోట్లు సంపాదించడం ఉన్నారు. అరే ఫస్ట్ రైతు అనేవాడివి ఇన్ని సంవత్సరాలు నీ జీవిత చరిత్ర అంతా నువ్వు వ్యవసాయం చేస్తూనే ఉన్నావు. నీకు 4 టెక్నికల్ నేమ్ మందులు తెలియదు, అసలు దేనికి పని చేస్తుందో తెలియదు, ఎందుకు కొట్టానో తెలియదు, ఈ ఆకులు ఎందుకు వచ్చినాయి, నీకు మచ్చలు ఎందుకు వచ్చినాయో తెలియదు, నీకు సిమ్టమ్స్ తెలియదు, అసలు వాటికి ఏం కొట్టాలో తెలియదు. మరి నువ్వేం చేస్తున్నావు వ్యవసాయం? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ అగ్రికల్చర్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఈ మచ్చలు వచ్చినాయి ఎందుకు నీకు తెలుసుంటే మంచిగా నువ్వే పోయి షాపులో పోయి తెచ్చి కొట్టుకో, అంతేగా. అది కూడా కొట్టుకోలేవా నువ్వు? నీకు అందరూ కావాలి, హెల్ప్ తీపించుకోవాలి, మళ్ళీ నువ్వు 4 రూపాయలు నీ దగ్గర డబ్బులు కూడా ఉండవా? ఇంకేం చేయాలి చెప్పండి? ఇలాంటి రైతులు ఏం వ్యవసాయం చేస్తారు, ఏం ముందుకు పోతారు? అంతా ఎట్లుందంటే కిచిడి వ్యాపారం. సరే మాలాంటి గురించి డబ్బులు లేదనుకోరా భయ్, మేమేదో రాను పోను ఒక 5 సార్లు తిరిగితే మా డబ్బులే అయిపోయినాయి అనుకో. నీకు పురుగు మందులకి కాదు, నీకు ఎరువులకు కాదు, అసలు నీకు ఇమ్యూనిటీ, మొక్క ఇమ్యూనిటీ ఏం పెంచాలి, మొక్క ఇమ్యూనిటీకి ఏం కొట్టుకోవాలి అది కూడా నీకు తెలియదు. అది కూడా చెప్తే ఇది పని చేద్దా, అది పని చేద్దా, నైనా ఏదో కూడా పని చేద్దాం. మేము పని చేసిద్దిరా బాబు గ్యారంటీగా చూపించినా కానీ దాని మీద 100 క్వశ్చన్లు. సరేనా? రైతులు ఎలా ఉన్నారంటే అంతా ఇలా నటిస్తూ ఉండండి, ఒక రోజుకి మీరు అంతరించిపోతారు. రైతులు, మేము కూడా రైతులే, మేము ఫ్యాన్ షర్ట్ వేసుకున్న రైతులు, మీరు నార్మల్గా ఉన్న రైతులు, అంతే, వేరే తేడా ఏం లేదు. రైతులు కనుక మార్పు రాకపోతే గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఒక 100 మంది కోటీలు తయారయ్యారు ఈ సంవత్సరం. ఎన్ని లక్షలు మనం 3.4 lakhs దానిమ్మ తోటలు పెట్టుకుంటున్నారు మన రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో. కోటీశ్వర్లు ఎంతమంది వచ్చారు? 100 మంది తయారయ్యారు. అది కాదు వ్యవసాయం అంటే, అది కాదు వ్యవసాయం. 3.4 లక్షల ఎకరాల్లో మనం దానిమ్మ వేసుకుంటే ఓన్లీ 100 మందినా మీకు కోటీశ్వర్లు తయారయ్యేది. అది కాదు వ్యవసాయం. దాన్ని వ్యవసాయం అనరు. దాన్ని ఎవరో 4 సక్సెస్ అయ్యారు, గొప్ప. అది కాదు. కాలం కలిసి వచ్చో వెదర్ ఏదో సపోర్ట్ చేసి అయింది, అట్లా కాదు. కనీసం ఒక 50% అన్నా, కనీసం ఒక 50% పీపుల్ అన్నా సక్సెస్ అయినప్పుడే అగ్రికల్చర్ చేసినట్టు కిందకు వచ్చింది. అరే ఏదో మన కాలం అనిపించుకుంటున్నాం, మనం చూసుకుంటున్నాం. కొట్టు పురుగు మందులు కొట్టు ఫంగిసైడ్ కొట్టు, తినేవాడు తింటాడు, వాడికి హాస్పిటల్ వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు సరిగ్గా నాలెడ్జ్ లేదు, ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది, ఎక్స్పోర్ట్ సరిగ్గా ఈ సంవత్సరం బాగాలేదు. ఎందుకు చూడండి, ఈ సంవత్సరం ఏం జరిగింది, మన 2005లో ఫస్ట్ పంట పోయిన వాళ్ళందరూ మునిగిపోయారు. లాస్ట్లో కొంచెం ఏదో 2-3 స్టేట్స్లో ఏదో ఇబ్బందులు వచ్చి పంట సరి లేకపోతే నీకు రేట్ వచ్చింది, నువ్వు బతికిపోయావు, అది ఓకే. కానీ సక్సెస్ అంటే కనీసం 100కి 50% సక్సెస్ కావాలి. ఒక 5-10 మంది 100 మంది సక్సెస్ అయితే అది సక్సెస్ కిందకి రాదు. అది మైండ్ సెట్ మార్చుకోండి రైతన్నల, మైండ్ సెట్ మార్చుకోండి. ఈ సంవత్సరం ఎక్కడికి పోయినా దానిమ్మలు పెడతాను, ఎక్కడికి పోయినా దానిమ్మలు. అది ఫస్ట్ దానిమ్మ పెట్టే వాళ్ళకి మొక్కలు ఎడదొరుకుతూ కూడా తెలియట్లేదు. మేమే మొక్కలు రైతుల దగ్గర పెట్టుకొని మేము బిజినెస్ చేయాలనుకోవట్లేదు. మేము ధర్మంగా ఏంటంటే కంపెనీ వాడి పేరు చెప్తాం, కంపెనీ వాడి నెంబర్ చెప్తాం. మమ్మల్ని అడిగితే మేము చాలామంది చెప్పినాం, చివరికి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడుకోవడం కానీ హిందీ మాట్లాడడం కూడా రాదు వాళ్ళకి. అది ఎవరు చెప్పాలి, అది ఎవరు నేర్పాలి? చివరికి మమ్మల్ని అడ్డం పెట్టుకొని మా హెల్ప్ తీసుకుంటారు. చివరికి వాళ్ళ పరిమిత జంప్ అనమాట. మేము లేవు వాళ్ళే. అంటే అంతా వాడుకునే విధానం, వాడుకొని వదిలేసే విధానం. ఈ వాడుకునే వదిలేసే విధానంలో సేమ్ మీ యొక్క మెంటాలిటీ వలన మీ పంటలు చేసే పద్ధతులు కూడా మీరు మర్చిపోతారు. మీరు అర్థమైందా? 3.4 లక్షల ఎకరాల్లో ఎంతమంది రైతులు ఉంటారు? మహా అయితే ఎన్ని లక్షల మంది ఉంటారు చెప్పండి రైతులు?
1,00,000 మంది తీసుకున్నాం సపోజ్, 100 మంది ₹1,00,00,000 వచ్చేది. మిగతా వాళ్ళు అడిగిపోయారు. వాళ్ళు వ్యవసాయం చేయట్లేదా? ఆలోచించుకోండి మీరే, మనిషిని మార్చుకోండి. ప్లాంట్కి ఇమ్యూనిటీ చేయండి, ప్లాంట్ ఫుడ్ పెట్టుకోండి. మందులు అనేవి ఎవరో చెప్పారంట, దానిమ్మ చెట్లకు కానీ ఏదైనా హట్టిగా ఓన్లీ కెమికలే కొట్టండి. ఎవరన్నా ఆయన కెమికల్ ఎక్కడ కొట్టాలి, ఏ సిద్ధాంతంలో కొట్టాలి, ఏ విషయంలో కొట్టాలి, ఎందుకు కొట్టాలి, అది నేర్చుకొని తెలుసుకోండి మీరు. కింద రూట్ సిస్టమ్ ఉంది, దానికి ఆర్గానిక్ ఉంటుంది. ఫంగస్ వస్తే ఫంగిసైడ్స్ దానికి ఒక సిస్టమ్ ఉంది. తర్వాత దానిపైన ఆకులు, కొమ్మలు, సకింగ్ పిస్ట్ దానికి ఇన్సెక్టిసైడ్. ఇదంతా సిస్టమ్, ఇది ప్లాంట్ బయాలజీ. ఎవడో చెప్పిండంట మొత్తం ఇన్సెక్టిసైడ్ కొట్టమని. ఎక్కడ ఉంది సిస్టమ్ ఇదంతా? ఎవరు చెప్పారు మీకు? అరే నాయన, ఇది ఆర్గానిక్, ఇది రూట్కి ఆర్గానిక్ ఇచ్చుకో, బాగుపడతావు. ఈ మధ్య కొత్త జెల్ వచ్చిందంట, ఆ జెల్ ఆడితే బ్లైట్ రావట్లేదు, రూట్ చచ్చిపోవట్లేదు, విల్ట్ కూడా రావట్లేదు. ఆ జెల్ బాగా పనిచేస్తుంది. మేము కూడా చెప్తున్నాం సీరియస్గా, ఈ కంపెనీ జెల్ బాగుంది వాడు, ఎందుకంటే వాడుతున్నారు కాబట్టి మేము మీ అందరూ చెప్తాం ఇప్పుడు ఓపెన్గా. ఇంక సీక్రెట్లో ఉండవు దీంట్లో, వ్యవసాయం అంతా ఓపెన్ చెప్పాలి నుంచి. ఇంకా అర్థమైందా? జెల్ వేసుకుంటే రూట్ సిస్టమ్ బాగుందంట, రూట్ చచ్చిపోవట్లేదు, విల్ట్ కూడా రావట్లేదు, మొక్కను మటుకు చాలా కూలింగ్ ఉంచుద్దంట, చాలా బాగుందంట జెల్ అది. సో దయచేసి మేము ప్రాక్టికల్గా చూసి రైతులు వాడే విధానం బట్టి చెప్తున్నాం మీకు. కింద మట్టి అంతా కెమికల్ మట్టి కాదు, అది గుర్తుపెట్టుకోండి. అదంతా ఆర్గానిక్ సంబంధించింది, అదంతా ఆర్గానిక్. భూమి మీద ఉన్నదంతా ఆర్గానిక్ సెక్టర్, ఇదంతా గుర్తుపెట్టుకోండి. నువ్వు పుట్టిందే ఆర్గానిక్లో నుంచి. కెమికల్ ఎట్ట పోతావు అసలుకి? కెమికల్ ఎందుకు పోయాలి అక్కడ నువ్వు? ఇది పుట్టిందంతా మట్టి అంతా ఏంది, ఇదంతా ఏంది? ఆర్గానికా కాదా? ఆర్గానిక్ని ఆర్గానిక్ చేయి. కొమ్మలకి, కాడలకి మచ్చలు వస్తే నీకు ఫంగిసైడ్ చేసుకో, బ్లైట్ వస్తే ఫంగిసైడ్ కొట్టుకో, పైకి ఆకులు కొమ్మలకు వచ్చేస్తే మచ్చలు వస్తే ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ కొట్టుకో. అరే నువ్వు మొత్తం మొక్క పెట్టిన దగ్గర నుంచి మొత్తం నువ్వు దానికి కెమికల్ కొడతానంటే ఏం సైన్స్, ఏం అర్థం కావట్లేదు. దేన్ని ఎక్కడ చేయాలి, ఏ పద్ధతిలో, ఏ పాటలో ఏం చేయాలి గమనించండి, ఆలోచించుకోండి. బాగా చేసిన వాళ్ళేమో 7 ఫెయిల్ అయ్యారు పాపం, ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో. ఎందుకంటే కాలం కలిసి రాలి, వర్షం ఎక్కువ పడి వాళ్ళకి ఫస్ట్ పెట్టిన వాళ్ళకేమో లాస్ట్ ఇయర్ మార్చిలో పోయిన వాళ్ళకేమో కాలం కలిసి రాక పంట వచ్చినా కానీ రేట్ లేదు. లాస్ట్ వాళ్ళకి లక్కీగా కొంచెం కాపు కాసినా కానీ రేటు కలిసి వచ్చింది. సో అలా అని చెప్పి ఫస్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అని కాదు, సెకండ్ చేసిన వాళ్ళు పాస్ అని కాదు. బట్ ఒకటి, ఇవాళ నువ్వు చెట్టు న్యాయంగా చేసినా కానీ నెక్స్ట్ పంటలో నీ దేవుడు మళ్ళీ సపోర్ట్ చేస్తాడు. అన్నీ నీ చెట్టు అన్ని గమనిస్తూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయటం లేదు. చూద్దాం, ఈ సంవత్సరం చూద్దాం ఏం జరుగుద్దాం. ఎంతోమంది వేశారు మేధావులు, ఎక్కడికి పోయినా దానిమ్మలు, ఎవరి దగ్గర పోయినా దానిమ్మలు పెట్టుకుని ఎన్నలు పెట్టుకోండి. సరైన పోషకాలు లేకపోతే మీరే మునిగిపోతారు. ఏమైంది? ఒక అగ్రానమిస్ట్ లాంటి వాళ్ళు నమ్మరాయా, మంచి మందులు అంటే అది నమ్మరాయా మీరు? ఎవడో పక్కన ఎవడో షాపులో ఎవరు చెప్తే తీసుకొట్టుకుంటారు, మీరే మునిగిపోండి. చూద్దాం ఏం జరుగుద్ది ఈ సంవత్సరం. ఏదైతే సిస్టమ్ని నమ్మండి, దయచేసి చూసుకోండి. ఈ రైతు గారు చాలా కష్టపడి చేశారు పాపం. ఏమైనా మిస్టేక్స్ చిన్న చేశాడు. ఇప్పుడు మిస్టేక్స్ ఎవరు చేశారనే కాదు, మనం దానికి ఇచ్చే సిద్ధాంతాలు, మొక్కలకు చేసే మంచి పద్ధతులు, దాని మీద ఆధారపడి అగ్రికల్చర్. ఇక్కడ ఎవరు గొప్ప ఇదని కాదు. ఇక్కడ వ్యవసాయం ఇప్పుడు ప్లాంట్ బయాలజీ, దానికి సంబంధించిన స్ట్రక్చరు, సెల్ వాల్ మీదనే ఆధారపడి అగ్రికల్చర్. పిచ్చిగా నేను చేస్తాను, నెక్స్ట్ నా పొలంలో నువ్వు కూడా చేయటం కంటే అంతే ఉంటుంది వారానికి. మరి అన్న ఇప్పుడు దగ్గర మొత్తం ఒక మన ఆంధ్ర తెలంగాణలో 3.4 లక్షల ఎకరాలు. మరి 100 మంది కోటీశ్వరులు తేరారని చెప్తున్నారు అఫీషియల్గా. మరి మిగతా వాళ్ళు తిడిపోయారనే? 110 మంది కదా రైతులు వస్తుంది, పంట వస్తుంది. కాదు సార్, మరి మిగతా వాళ్ళని చేయట్లేదనే? చేస్తున్నారు, వాళ్ళకి సరైన అవగాహన లేక. ఇంకెప్పుడు అవగాహన ఏది ఇంకెప్పుడు వచ్చింది అంటున్నా? ఎవడు రాదు అంటే సార్ మొదటిగా చేస్తే ఏంది రా సార్, మరి నీలాంటి కష్టపడి చేసినా కానీ నువ్వు సక్సెస్ కాలేదు, ఎందుకంటే మీకు కాలం కలిసి రాలేదు. నేను ఈ కాలం కాదు కానీ రాంగ్ ఒకటి, ఆ కింద చిగురులోను ఆ వాటర్ షూట్స్ తీకోకుండా పెట్టింది పెద్ద పొరపాటు, అది రాంగ్.
మొత్తం అంతా ఎందుకంటే బ్యాటరీ బ్లైట్ వచ్చేంత మాక్సిమం వాటర్ షూట్స్ కే వచ్చేది లేత కొమ్మలకి. ఆ లేత కొమ్మలు ఎప్పుడప్పుడు తీసేస్తా అంటే రాకుండా ఉండు, అది పెద్ద డ్రాబ్యాక్ మైనస్. అంటే ఓవరాల్ గా ఏంటంటే మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనకి అగ్రికల్చర్ లాస్ చేస్తాయి. నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నా కానీ, ఎంత టాలెంట్ అయినా కూడా ఆ పొరపాటు అనేది చేస్తాయి. అది మటుకు దాన్ని కాపాడుకోవాలి. అసలు సూట్స్ ఉండకూడదు వాటర్ అంటే ఇప్పుడు కింద మొదల్లో కానీ. జగన్నాథ్ ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే మీకు బ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది మీకు. ఇప్పుడు దీని నుంచి లాస్ట్ పంట నుంచి మీరు ఇప్పుడు ఏం తెలుసుకున్నారు అసలు? అదే బ్లైట్ కి కంట్రోల్ చేసుకోవాలంటే నీళ్ళు ఎక్కువ వదలకూడదు అసలు. ఎక్కడ? దానిమ్మ చెట్లకి. అట్లా చెప్పు, ఏ విధంగా వదలని చెప్పండి. నీళ్ళు ఏ విధంగా అంటే దినము 1 hour అయితే చాలు దీనికి. అందులో వర్షాకాలం రైనీ సీజన్ 1 hour ఎక్కువైనా కూడా ఇప్పుడు నేను వారానికి ఒకసారి ఎడుతానే కూడా మొక్కలు పెట్టుకోలేదు, కాయలు ఉండేవి ఏమన్నా కానీ ఎండలేదు, బ్లైట్ రాలే. వర్షం జామ్ ఎక్కువ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వర్షం కూడా పడ్డాయిలేండి, వర్షం కూడా బాగా పడ్డాయి, నీళ్ళు నిలబడ్డాయి. ఎంత 7 రోజులు 11 రోజులు పడ్డది, ఒకసారి డేంజర్ అనిపించిందిలే. ఇంకా చెప్పండి, ఇంకా వర్షం ఒకటే అంటారా? వర్షమే, ఎక్కువ తేమ ఉండకూడదు, నీళ్ళు నిల్వ ఉండకూడదు, ఎప్పుడు కూడా నీళ్ళు వెళ్ళిపోవాలా. 2 days once 1 hour ఎడితే చాలు దీనికి. మైక్రో న్యూట్రియన్స్ కానీ వేరే ఇచ్చినా కూడా డ్రిప్ లో ఫెర్టిగేషన్ వదిలినా కూడా 1 hour. మొన్న ఇమ్యూనిటీ కూడా ఉండాలని చెప్పి అన్నారు కదా, పంచి పాయింట్ చెప్పండి. అది ఇమ్యూనిటీ ఉండాలి వద్దా? ఇమ్యూనిటీ ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఉంటేనే దానికి అదే ముందు ఇప్పుడు మనం హార్వెస్టింగ్ అయిపోతానే పంట ఇది కటింగ్ చేయించి ప్రూనింగ్ చేయించి దానికంతా ఎరువు, పేడ ఎరువు, పశువుల ఎరువు బాగా చెట్టుకు 2 గంపలు వేసి తర్వాత వేప చెక్క ఈ మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో న్యూట్రియన్స్ అన్ని కలిపి సమపాలలో పెట్టేసి నీళ్లు వారానికి ఒకసారి 2-3 ఇంత కష్టపడ్డ మీలాంటి వాళ్ళు చాలా మంది మునిగిపోయారు. ఏదో పైపైన చివరి లక్కీగా ఉన్న వాళ్ళు బాగుపడ్డారు. ఎట్లా సిద్ధాంతం ఇది? అది ఏమి లేదు సార్, అది లక్ ఒకటి. రెండోది వచ్చేసి అవగాహన లోపమే. లక్కేం కదా, అవగాహన లోపమే అంతే అంట. మీకు దాని ఏమంటారు, రేట్ కూడా కలిసి వచ్చింది కదా? 180-200 బాగుందంటే మంచి రేటు కదా సార్. ఎక్కడ సార్ ఒక 40 టన్నులు వచ్చినా మీకు 80 లక్షలు. అబ్బా అనమాట. రండి, ప్లీజ్ కమ్.